మనం నేటి కార్యక్రమంలో కొంతవరకు ధర్మో రక్షతి రక్షతః అంటే ఏమిటి, ధర్మాన్ని మనం ఆచరిస్తే రక్షిస్తే ఆ ధర్మం మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అని చెప్పి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రం చెప్పిన విధంగా ముందుకు వెళ్తారో, నీతి నిజాయితీగా ఉంటారో, వారికి ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. వారి జాతకంలో ఏదైనా చెడు స్థానాల్లో గ్రహాలు ఉండి ఆ చెడు గ్రహాల వీక్షణ వల్ల కానీ, దశ అంతర్దశలు ఇటువంటి వల్ల కానీ ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో అటువంటి వారు కూడా ఏంటంటే ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల, ధర్మబద్ధంగా జీవించడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రహ దోషాల యొక్క తీవ్రత కూడా తగ్గిపోతుంది. ప్రధానంగా చెప్పాలంటే ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆ ఉపాధ్యాయుడు తనకున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని శిష్యులకు అందిస్తుంటాడని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఒక టీచర్ అనుకుందాం, లేదా ఒక లెక్చర్ అనుకుందాం. తనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సబ్జెక్ట్ నాలెడ్జ్, దాన్ని 100 మంది స్టూడెంట్గా అతను అందివ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ అతను గురుధర్మాన్ని చక్కగా నిర్వహించాడని చెప్పవచ్చు. ఎప్పుడైతే అలా చేయకుండా ఉంటాడో అప్పుడు ఏమైపోతుందంటే అతను గురుధర్మాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా భగవంతుడు అతన్ని శిక్షిస్తాడని చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఒక కొడుకుగా ఉంటాం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మన దగ్గరకు వస్తుంటారు, మనం వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇతరత్ర కారణాల వల్ల వారిని దూరంగా ఉంచే ప్రయత్నం, వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటాము. తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం గౌరవించమో, వారి యొక్క ఆలనా పాలన వారి వృద్ధాప్యంలో కానీ ఎప్పుడున్నా కూడా కావచ్చు, అవసరం ఉన్నప్పుడు చూడమో, అప్పుడేంటి కొడుకుగా కూడా మనం ధర్మాన్ని విస్మరించామని చెప్పవచ్చు. ఇది కూడా ఏంటంటే భగవంతుడు మనకు ఎప్పుడైతే కొడుకు ధర్మాన్ని సరిగ్గా మనం నిర్వర్తించలేకపోయామో దీన్ని కూడా అతను మన అకౌంట్లోకి పాపం రూపంలో దీన్ని రాసుకుంటాడని చెప్పవచ్చు. అదేవిధంగా తల్లిగా ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ప్రతినిత్యం బిడ్డల ఆలనా పాలన చూసుకోవడం కావచ్చు, వాళ్ళని సక్రమంగా పెంచి పెద్ద చేయడం కావచ్చు, ఇది తల్లి యొక్క సామాన్య ధర్మంగా చెప్పవచ్చు. ఇది కూడా ప్రతి ఒక్కరం కూడా ఆచరించి తీరాలి. అదేవిధంగా తండ్రి బాధ్యతలు, కొడుకు బాధ్యతలు, అదేవిధంగా ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఒక ఉద్యోగ సంస్థలో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు అంటే ఖచ్చితంగా కూడా ఆ ఉద్యోగ ధర్మాన్ని మనం యథాశక్తిగా నిర్వహించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ ఉద్యోగి ధర్మం నుంచి మనం బయటకు వస్తామో, ఎప్పుడైతే అవినీతి కోసం, అక్రమ సంపాదన కోసం మనం ఎదురు చూస్తామో అప్పుడు ఏమైపోతుందంటే తాత్కాలికంగా మనకు కొంతవరకు గ్రహ దశ అంతర్దశలు అంటాం కదా, ఈ టైం బాగున్నప్పుడు ఏంటంటే మనం చేసే చెడు పనులు కావచ్చు, మనం తీసుకునే లంచాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పెద్దగా అవి మనల్ని బాధించమని చెప్పవచ్చు. కానీ భగవంతుడు అనేవాడు ఏంటంటే నిష్పక్షపాతంగా, అంటే ఆయన ధర్మపక్షపాతి అని చెప్పి అంటుంటాం కదా, మరి మనం ఏదైనా ఒక అధర్మమైన పని చేస్తున్నాము అంటే ఒక ఉద్యోగిగా కష్టపడి పనిచేసాం, ఒక ఉద్యోగాన్ని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాం, ఆ బాధ్యతలను నిర్వహించకుండా ఎప్పుడైతే అధర్మం వైపు వెళ్ళిపోతుంటామో, ఎప్పుడైతే అవినీతి వైపు వెళ్ళిపోతుంటామో అంటే ఏంటంటే ఇక్కడ ఉద్యోగ ధర్మాన్ని మనం విస్మరిస్తున్నామని చెప్పొచ్చు. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆ ధర్మము అంటే భగవంతుడిగా మనం భావిస్తే భగవంతుడు మనల్ని ఏదో ఒక రోజు శిక్షిస్తాడు. ఆయన విధించే శిక్ష కూడా ఆ తర్వాత జీవితాంతం దాన్ని అనుభవించాల్సి వస్తుంది. మనమే కాకుండా మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పాపాన్ని మోయాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒక ఉద్యోగం ఉన్నారు, అవినీతి చేశారు, అతను పట్టుబడ్డాడు, ఉద్యోగం పోయిందనుకోండి, ఆ తర్వాత కలిగేటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అతనితో పాటుగా ఆ పాపపు సొమ్ము ఏవైతే కుటుంబ సభ్యులు తిన్నారో అందరూ కూడా దాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ విధంగా ప్రతి విషయాన్ని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే సామాన్య ధర్మాలు ఎవరైతే వారి నిత్య జీవితంలో ఆచరిస్తుంటారో, ఇందాక చెప్పినగా ఒక ఉపాధ్యాయుడి ధర్మం కావచ్చు, అంటే గురుధర్మం కావచ్చు, ఒక తల్లి ధర్మం కావచ్చు, ఒక బిడ్డ ధర్మం కావచ్చు, ఒక కొడుకు ధర్మం కావచ్చు, లేదా ఒక ఉద్యోగి ధర్మం కావచ్చు, ఎప్పుడైతే మనము మనస వాచ అంటుంటాం కదా, అంటే త్రికరణ శుద్ధిగా ఆచరిస్తుంటామో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి నిత్యం కూడా మనం ధర్మాన్ని ఆచరించిన. తదుపరి తులారాశి. తులారాశి వారి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఎంతగా కష్టపడ్డా ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. ప్రముఖులతోటి ఉత్తర ప్రత్యయాలు కూడా కొనసాగిస్తారు. కొన్ని అవకాశాలు కొంతవరకు వీరికి నిరాశనే కలిగిస్తాయి. బంధువర్గం వారి నుంచి ఒత్తిళ్లు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. రాబడి కూడా కొంత తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు సామాన్యంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు కూడా కొంత అసంతృప్తికరంగానే జీవిస్తారు. విద్యార్థులు నిర్ణయాల్లో కొంతవరకు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ రాశి విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మహిళలకు కూడా ఈరోజు నిరాశజనకంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు వీరికి అన్ని విధాలా కూడా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబ చికాకులు కూడా అధికంగా ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. విందు వినోదాల్లో కూడా ఈ రాశి వారు పాల్గొంటారు. ప్రతినిధులు కూడా వీరికి స్నేహితులుగా మారుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు మరింత ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు.
పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలను చేజర్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి అవకాశం వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన ఉద్యోగాల్లో చేరుతారు. కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఈరోజు వీరు కొన్ని విషయాల్లో స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. సన్నిహితులు వీరికి అంతా కూడా సహాయాన్ని అందిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు, ప్రయత్నాలు క్రమేపీ కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. గృహం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారం గలవారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగం గలవారికి విధి నిర్వహణలో ప్రశంసలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఆహ్వానాలు కూడా అందుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధనురాశి వారికి అవకాశం వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాబడి ఆశించిన విధంగానే ఉంటుంది. సన్నిహితుల నుంచి సాయం కూడా అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దైవ దర్శనాలు కూడా ఈ రాశి వారు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారాన్ని కూడా అందుకుంటారు. వ్యాపారం గలవారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగం గలవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి గౌరవ పురస్కారాలు. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులకు వైద్య సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగకపోవడం వల్ల నిరాశ చెందుతారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు కుంభరాశి వారు చేయాల్సి వస్తుంది. కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. జ్వరము, జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా వీరికి సహకరించదని చెప్పవచ్చు. బంధువర్గం వారితో మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. విద్యార్థులు కూడా కొంత నిరాశ చెందక తప్పదని చెప్పవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు అధికంగా ఎదురవుతాయి. రాబడి కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. బాధ్యతలతోటి ఈరోజు వీరు సతమతమవుతారు. ప్రయాణాలు కూడా మీనరాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆస్తి విషయంలో చికాకులు కూడా ఎదురవుతాయని చెప్పవచ్చు. వ్యాపారం గలవారు వ్యాపారాల్లో పెట్టుబడుల్లో తొందరపడరాదు. ఉద్యోగం గలవారికి ఉద్యోగాల్లో చిక్కులు సమస్యలు తప్పవు. పారిశ్రామిక వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా అవకాశాలు చేజారడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు ఎదురయ్యే పరిస్థితి అధికంగా ఉంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మీనరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు పాటించాలి అన్న అంశాలు ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా విశేష ధర్మాలు అన్న అంశంలో భాగంగా ఓర్పు యొక్క విష్టత ఏంటి, ఓర్పు నేర్పు లేకపోతే జీవితంలో మనకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు.